హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరం ఆగస్ట్ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, స్వామివారి పీఠం పేరు, ఏ సమయానికి పూజ ఆచరించుకోవాలి, అలానే చంద్రోదయ సమయం అన్ని వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుళ్ళల్లో ముందుగా పూజించేది ఆ వినాయకుణ్ణి. ఏ కార్యం చేసినా, ఏ పూజ చేసినా ముందుగా మనము గణపతి పూజ చేసుకోవడం మన ఆనవాయితీ కదా. మరి ఆ గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో చవితి తిథి ఒకటి. మరి ఈ 2024 సంవత్సరం ఆగస్ట్ నెలలో మనకి సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 22 గురువారం ప్రారంభమై ఆగస్ట్ 23 శుక్రవారం వరకు ఉంటుందండి. మరి చతుర్థి తిథి ప్రారంభం సమయం తెలుసుకుందాం. 2024 ఆగస్ట్ 22 గురువారం మధ్యాహ్నం 1:46 ప్రారంభమై ఆగస్ట్ 23 శుక్రవారం ఉదయం 10:39 ముగిస్తుంది. మరి సంకటహార చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలంటే మనకి చంద్రోదయ సమయం ఏ రోజు ఉంటుందో ఆ రోజు మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలి. అంటే ఈ ఆగస్ట్ నెలలో 22 గురువారం రోజు మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలి. చంద్రోదయ సమయం తెలుసుకుందాం. 2024 ఆగస్ట్ 22వ తేదీ గురువారం రాత్రి 8:11 చంద్రోదయ సమయం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో గణపతిని హేరంబ మహాగణపతి అనే నామంతో పూజించాలండి. పీఠం పేరు గణపతి పీఠం. చూసారుగా అండి, ఈ సంకటహార చతుర్థి ఆగస్ట్ నెలలో ఏ సమయానికి వచ్చింది, అలానే పీఠం పేరు, చంద్రోదయ సమయం, ఏ సమయానికి స్వామివారిని పూజించాలని చక్కగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే సంకటహార చతుర్థి మొదటిసారి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్వామివారికి ముడుపు ఎలా కట్టుకోవాలి, పూజ ఎలా ఆచరించుకోవాలి, పూజ అయిన తరువాత ముడుపును ఏ విధంగా విప్పి స్వామివారికి పూజ అన్నది చేసుకోవాలి, అలానే వ్రతకథ అన్నీ నేను క్లియర్గా వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ లింక్ అంతా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అలానే ఎన్ కార్డ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.